ఆయన యువకుడు అండి. ఈసారి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే యువకులకే ఇవ్వాలనే ప్రాధాన్యతతోని ఏజ్ లిమిట్ పెట్టింది. ఏజ్ లిమిట్ తోని భరత్ గారు అధ్యక్షులైన యువకులు ఈసారి పరిగెత్తడం ఎక్కువ ఉంటుంది, పార్టీలో అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, పనులు ఎక్కువ ఉంటాయి, తొందరగా ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన యువకులుగా ఇంతకు ముందుకి ఇప్పటికీ కొంచెం తేడా ఉంటుంది కదా, అంత యువకుల టీం ఉంటుంది మొత్తము, కాబట్టి మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా మేడం, స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. నేను కూడా మెట్టుగూడ నుండి పోటీ చేసిన. నేను కంటెస్టెడ్ కార్పొరేటర్ మెట్టుగూడ మొన్న జిహెచ్ఎంసీ చేసిన. ఇప్పుడు యువకులతో ఏంటంటే యువకుల టీంతో మనకు బాగుంటుంది కదా, యువకులు చాలా ఎక్కువగా యాక్టివ్గా పనిచేస్తారు కదా. ఇప్పుడు అంతా కూడా భారతీయ జనతా పార్టీ యువకులకి ప్రాధాన్యత ఇస్తుంది. వేరే పార్టీలలో ఇప్పుడు 80 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు అధికారం వదలకుండా కుర్చీలను పట్టుకొని అట్లనే కుంటుకుంటూనైనా నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కానీ మోడీ గారు అట్లా కాదు, ఒక తరం తర్వాత కొంచెం ఏజ్ లిమిట్ తర్వాత డివిజన్ ప్రెసిడెంట్లకు కూడా ఏజ్ లిమిట్ పెట్టింది. ఈ జిల్లా అధ్యక్షులకే కాకుండా డివిజన్ ప్రెసిడెంట్లకు కూడా ఏజ్ లిమిట్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించింది మొత్తం యువత అంతా కూడా. కాబట్టి చాలా మార్పు వస్తుంది. వాళ్ళు పరిగెత్తడానికి, పెద్దవాళ్ళు పరిగెత్తడానికి తేడా, వాళ్ళ ఆలోచనలు తేడా ఉంటాయి, యువకుల ఆలోచనలు తేడా ఉంటాయి, వాళ్ళు ఎన్నెన్నో మార్పులు తీసుకొస్తారు. వాళ్ళదంతా కూడా వేరే ఉంటుంది కదా, వాళ్ళదంతా థింకింగ్ అంతా వేరే ఉంటుంది. కాబట్టి మంచి విజయమే వస్తుంది మాకు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా మహంకాళి జిల్లాలో మరి బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉంది. మరి ఇప్పుడు బీజేపీ ప్రభావాన్ని పెంచడానికి మీరు ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? మహంకాళి జిల్లా అంటే 4 అసెంబ్లీలు వస్తాయండి, 8 మంది కార్పొరేటర్లు గెలిచిరు. అది తక్కువేం లేదు. మేము కూడా చాలా తక్కువ మార్జిన్తో పోయినాం. నేను 500 ఓట్లతోనే ఓడిపోయినా. కాబట్టి ఇంకొక 800తో ఒకరు పోయిర్రు, 1100తో ఒకరు పోయారు. వేల మెజార్టీతో ఎవరు ఓడిపోలేదు. పోయినసారి కొంచెం ఇది కాక ఇదైంది. ఈసారి అట్లాంటి పరిస్థితి ఉండదు. ఈసారి మంచి విజయాలు వస్తాయి మాకు. ఎందుకంటే మేము చూస్తున్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి తప్పకుండా ఈ గ్రేటర్ మాదేది. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ దే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పట్టం కట్టే అవకాశం ఉందని అంటున్నారు కదా. సిటీలో ఏం కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ ఉంది. అదంతా మొత్తం పడిపోయింది కదా, అది లేసేది లేదు, ఇంకా పార్టీ ముందుకు వచ్చేది లేదు. కాంగ్రెస్ వాళ్ళ తప్పిదాలన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు రోజుకొకటి అన్ని తప్పుడు మాట్లాడడం వల్ల ఉన్న ఇమేజ్ కూడా పోతుంది వాళ్ళది. వాళ్ళు ఏం చేయకపోయినా గమ్మునుంటే కొంత బాగుండేది. ఉండకుండా లేనిపోని మాటలు మాట్లాడి, ఆ విమర్శల్లో తప్పులు మాట్లాడి ఇంకా ఎక్కువ వాళ్ళు కిందికి దిగజారిపోతున్నారు. వాళ్ళు అది ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి అవన్నీ కూడా ప్రజలు ఎంతో ఆశతోని వాళ్ళకి అధికారం ఇచ్చిరు, కానీ రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవట్లేదు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ పార్టీని పక్కకు పెడదాము, మనం ఎంత తొందరగా నిర్ణయం తీసుకున్నామో మళ్ళీ అంత తొందరగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ప్రజలలో చెప్తున్నారు, మేము ఎంత తొందరగా వాళ్ళకి ఓట్లు వేసినామో అంత తొందరగా మళ్ళీ మేము తీయడానికి కూడా రెడీగా ఉన్నాము అని. అది ఫస్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్తోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ గెలుస్తుంది, అవి చూడండి, ఆ రిజల్ట్తోనే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ గెలుస్తుంది, టీచర్స్ గెలుస్తుంది, దాని తర్వాత స్థానికంగా వాళ్ళు గెలుస్తారు. ఆ విజయంతోనే మీకు జిహెచ్ఎంసీ ఎట్లా వస్తుందని తెలుస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే నిలబెట్టలేదు, అట్లాంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఎక్కడో అద్దెకు తీసుకొచ్చి ఉండి లేకుండా నిలబెడుతున్నారు. ఎక్కడ ప్రచారం ఉంది, ఎక్కడ ఎవరు ఇది ఉన్నారు, వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు. ఎవరు వాళ్ళ క్యాంపెయినింగ్ చేయడానికి కూడా ఎవరు దిక్కులేరు. వాళ్ళకి వెళ్ళి మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. మాట్లాడితే కూడా ప్రజలు రిసీవ్ చేసుకుంటే చదువుకున్న వాళ్ళ దగ్గర వీళ్ళే ఎక్కడ సాగుతాయి. ప్రజలను అంటే ఏదో చదువు రాని వీళ్ళని ఊర్లలో మోసం చేసిరు. అప్పటి 55 ఏళ్ల కింద ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఊర్లలో ప్రజలను మోసం చేసిరు, కానీ చదువుకున్న వాళ్ళని మోసం చేయలేరు కదా. వాళ్ళకి తెలుసు మోడీ పరిపాలన ఎట్లుంది, భారతీయ జనతా పార్టీ ఎంతవరకు హామీలు ఇస్తుంది, ఎట్లాంటి హామీలు ఇస్తుంది, నెరవేర్చే హామీలే ఇస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అధికారం లేకపోయినా కానీ మనతో సాధ్యమయ్యేటి హామీలే ఇస్తుంది. అట్లానే 2 సీట్ల నుంచి ఇప్పుడు 300 చిల్లర సీట్ల వరకు 400 సీట్లు ఎట్లా వచ్చినాయి అంటే అబద్ధాలు, ఈ వాగ్దానాలు కాకుండా మన సత్తాతో వచ్చిన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. అబద్ధాలు మాట్లాడితే ఇట్లనే ఉంటుంది, అన్ని సాధ్యం కానీ మాట్లాడితే బడ్జెట్లు ఇట్లనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మహంకాళి జిల్లా ప్రజలకు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? మహంకాళి జిల్లా ప్రజలకనే కాదండి, మొత్తం తెలంగాణ అంతా కూడా, తెలంగాణ కానివ్వండి మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం ప్రజలలో
మొత్తం విరక్తి వచ్చేసింది కాంగ్రెస్ మీద. కాబట్టి మనం చెప్పే అవసరం లేదు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు రోజు టీవీలలో ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు అడిగిన దగ్గర ఎవరైనా చెప్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఏం చేస్తున్నాడు, ఈ కాంగ్రెస్ ఎట్లా ఉంది, ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి. ఇంకా మేము చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఒక అమ్మ ఇప్పుడు పక్క గల్లీలోకి వెళ్ళి అమ్మ నీకు ఏమన్నా వచ్చినా ఈ సంవత్సరం లోపల ఈ 14 నెలల నీకు ఏమన్నా ఒకటి బెనిఫిట్ వచ్చిందంటే ఆమె చెప్తుంది. మేము అవి చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి మాకు తప్పకుండా నమ్మకం ఉంది ఈసారి తెలంగాణలో విజయం మాదే.